ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ మార్గశిర మాసం శుభాకాంక్షలు. మార్గశిర మాసం ప్రత్యేకత అయితే తెలుసుకుందాం. మార్గశిర మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ఇది భక్తి, శ్రద్ధ, ఉపవాసాలు, దేవతారాధనకు ప్రత్యేకత కలిగిన సమయం. శ్రీ మహావిష్ణువుకు అంకితమైన మాసంగా పురాణాలు అయితే చెప్తున్నాయి. మార్గశిర మాసం ముఖ్య ప్రత్యేకతలు: శ్రీకృష్ణ పరమేశ్వరుని ప్రియమైన మాసం. భగవద్గీత ఉపదేశం ఈ మాసంలోనే ప్రారంభమైనట్లు పురాణాలు అయితే పేర్కొంటున్నాయి. అందువల్ల ఈ నెలలో గీతా జయంతి కూడా జరుపుకుంటారు. లక్ష్మీదేవి కృప సమృద్ధిగా లభించే కాలం. ప్రతి గురువారం శ్రీ మహాలక్ష్మిని దేవిని పూజించడం చాలా శ్రేయస్కరం. వ్రతాలు, దీపారాధన, సౌభాగ్య దీపాలు వెలిగిస్తే కుటుంబానికి శాంతి, సంపద లభిస్తాయని నమ్మకం. దంపతులకు అత్యంత శుభ ఫలాలు. మార్గశిర మాసంలో వ్రతాలు, దంపతుల పూజ, లక్ష్మీనారాయణ అర్చన చేస్తే గృహ సంసారం సుఖ సంతోషాలతో నిండి ఉంటుందని అయితే పురాణాలు అయితే చెప్తున్నాయి. వేద పారాయణం, గీతా పఠనం. ఈ నెలలో భగవద్గీతను చదవడం, వినడం, పారాయణం చేయడం మహాపుణ్యప్రదం. ముఖ్యంగా 12వ రోజు గీతా జయంతిగా ప్రత్యేకంగా జరుపుకుంటారు. అన్నదానం, దాన ధర్మాలు. మార్గశిరం దాన మాసంగా ప్రసిద్ధి. అన్నదానం, వస్త్రదానం, తులసి దళాలు, నైవేద్యాలు సమర్పిస్తే అనేక పుణ్య ఫలితాలు వస్తాయని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. తులసి పూజ ముఖ్యమైనది ఈ మాసంలో. ప్రతిరోజు తులసిదేవికి నీరు పోసి దీపం వెలిగిస్తే పాపక్షయం అవుతుందని నమ్మకం. ఈ మాసంలో దేవాలయ దర్శనం ఖచ్చితంగా చేయాలి. ఈ మాసంలో విరివిరిగా శ్రీ విష్ణు, శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్తే ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.